నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఈరోజు మనం మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టానికి సంబంధించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, వరి పంట వాలిపోయింది, అరటి తోట నేల కూలిపోయింది, కొబ్బరికి కోలుకులనితిగా దెబ్బ తగిలింది. మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాలు మోంతా మిగిల్చిన నష్టంతో విలవెల్లాడుతున్నాయి. ఏపీలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. జరిగిన నష్టం చూసి రైతులు దుఃఖంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప గట్టెక్కలేమంటున్నారు. మరి రైతు కష్టం తీరాలంటే ఏం చెయ్యాలి? జనం కోలుకోవాలంటే ఏం కావాలి? మోంతా తుఫాన్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రైమ్ 9 ఇప్పుడు మోంతా మిగిల్చిన నష్టాన్ని మీ ముందుకు తెస్తోంది. ఎస్, ఇక మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తుఫాన్ దాటికి ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొరలంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు యాక్షన్ తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ తుఫాన్ ఎఫెక్ట్తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, ప్రకాశం, తూర్పుగోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప, ఏలూరు జిల్లాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక 3 రోజుల పాటు మోంతా తుఫాన్ అధికార యంత్రాంగానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. మోంతా తుఫాన్ వెళుతూ అన్నదాతలు నిండా ముంచేస్తుంది. ఎటు చూసినా పంట పొలాలు సముద్రాలను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన వరి పంట పొలంలోనే వాలిపోయింది. అరటి, పత్తి రైతులను కోలుకులేని దెబ్బతీస్తుంది. ఇక ఈదురుగాలులకు అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, మిరప, పసుపు, కూరగాయ పంటలు ఇప్పటికీ ఉన్నాయి. మొత్తంగా 25 జిల్లాల పరిధిలో 2320 గ్రామాల్లో పంటలు నష్టపోయాయి అధికారులు గుర్తించారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎస్, మనం ఇక జిల్లాల వారీగా అక్కడ పంట నష్టాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గ్రౌండ్లో మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నెల్లూరు వెళ్దాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ నరేష్, చూసాం అసలు కావల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి. ఆల్రెడీ అక్కడ ప్రాజెక్ట్స్ ఎంత ఉధృతంగా ప్రవేశిస్తున్నాయో చూస్తున్నాం. పంట చేతికొచ్చే సమయంలో రైతులతో చాలా ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు. బట్ కరెక్ట్గా చేతికొచ్చే సమయానికి ఈ తుఫాన్ మొత్తం వల్ల ఆశ్రమ మీద నీళ్లు చెల్లింది. ప్రస్తుతం ఏంటి జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని వేల ఎకరాల పంట నష్టం వాటిల్లోకి చెప్తున్నారు రైతులు చెప్తున్నది ఏంటి? మొత్తానికైతే మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆస్తి నష్టం అయి ఉండొచ్చు, పంట నష్టం దాదాపు కూడా ఇటు కోట్ల రూపాయలకి వాటిల్లిందని చెప్పి ఒకవైపు అంచనా వేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 3 రోజుల నుంచి ఏదైతే గత 3 రోజులుగా మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోపోయాయి. ఎక్కడికెక్కడ వాగులు, వంకలు, చెరువులు కూడా పొంగి పొర్లినటువంటి పరిస్థితి కనపడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు తెగిపోయి ఆయా గ్రామాల్లోకి నీరు చేరిపోవడం, ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితంగా అయితే ఇంకో ప్రాంతానికి పంపించగలిగారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టమై ఉండొచ్చు, పంట నష్టం దాదాపు కూడా ఉద్యానవన పంటలు మాత్రం చాలా వరకు పంట నష్టం జరిగినట్లుగా ఇప్పటికే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా యొక్క వ్యవసాయ శాఖ అధికారులు అయి ఉండొచ్చు, అదేవిధంగా వివిధ శాఖలతో ఆయన మీటింగ్లు ఏర్పరచుకొని జిల్లాలో ఏ మేరకు పంట నష్టం జరిగింది, ఏ మేరకు ఆస్తి నష్టం జరిగింది, ఏ మేరకు మత్స్య సంపద నష్టం జరిగిందనే దాని మీద కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించే అయితే ప్రస్తుతం ఆ పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గత 3 రోజులు ముందు కురిచినటువంటి ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావంతో ఎక్కడికెక్కడ వాగులై ఉండొచ్చు, వంకలై ఉండొచ్చు, అదేవిధంగా జలాశయాలు కూడా ఎగువ ప్రాంతం కురిసేటువంటి వర్షానికి భారీ ఎత్తున నీరు వచ్చాయి. ప్రస్తుతం మనం ఇటు ఒక వాగు వద్ద ఉన్నాం, ఏదైతే పొట్టేపాలెంకి సంబంధించి కలుజు అంటాం. సో ఈ కలుజు వద్ద రాకపోకలంతా కూడా ప్రస్తుతం నిన్నటి వరకు అంతరించిపోయాయి. ఒకసారి మనం చూస్తే దాదాపు కూడా ఇది ఇటు బుచ్చికి సంబంధించినటువంటి ప్రాంతానికి, అంటే జాతీయ రహదారి ముంబై అండ్ నెల్లూరుకు సంబంధించినటువంటి జాతీయ రహదారికి వెళ్ళేటువంటి వెహికల్స్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి. సో ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఎక్కడికెక్కడ కూడా వెహికల్స్ కూడా నిన్నటి వరకు కూడా రాలేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఇటు ప్రజలై ఉండొచ్చు, రైతాంగం కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఒకవైపు ఎక్కడికెక్కడ కూడా రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బంది
ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు. అక్కడ రైతాంగం అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఇట బొప్పాయి, అదేవిధంగా అరటికి సంబంధించినటువంటి రైతాంగం, అదేవిధంగా మిరప, పసుపు, ఇటు పెసర, ఈ యొక్క రైతాంగం చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని వేల హెక్టార్లో వేసినటువంటి పంట దాదాపు కూడా ఏదైతే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం పడినటువంటి ఇబ్బందులు, రైతాంగం జరిగినటువంటి ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికను ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరోవైపు కలవాయిలో గింజలు మొలకెత్తినటువంటి ఏదైతే పచ్చగా ఉన్నటువంటి పైర్లు సైతం కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. మండలంలో ఏదైతే కలవాయికి సంబంధించినటువంటి మండలం దాదాపు 480 ఎకరాలకు సంబంధించినటువంటి కోతకు వచ్చినటువంటి వరి పైరు నీటి మునిగి పూర్తి స్థాయిలో కూడా గింజలు మొలకెత్తి పైకి వచ్చినటువంటి ఆ పంట అంతా కూడా నష్టం జరిగింది. వివిధ రకాలైనటువంటి పంటలు నష్టపోవడంతో ఒక్కసారిగా కూడా జిల్లా రైతాంగానికి కోలుకోలేనటువంటి నష్టాన్ని అయితే మిగిలిచిందని చెప్పుకోవాలా. వ్యవసాయ శాఖ పరిధిలో దాదాపు కూడా 1320 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని చెప్పి అధికారులు ఒక అంచనా వేశారు. అందులో దాదాపు 1282 హెక్టార్లలో వరి పంట దెబ్బతినగా 217 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా 11 హెక్టార్లలో వేరుశెనగ, అదేవిధంగా 15 మండలాల్లో 50 గ్రామాలకు చెందిన 1164 మంది రైతులు కూడా నష్టపోయారు. ఈ తుఫాన్ ప్రభావంతో దాదాపు 41 హెక్టార్ల ఉద్యాన పంటలు ఉన్నాయి. ఉద్యానవన పంటలకు చెప్పాలంటే కూరగాయలు సాగు, అదేవిధంగా పూల సాగు వేయవచ్చు, అదేవిధంగా బొప్పాయి సాగు, అదేవిధంగా మిర్చి సాగు, తమలపాకు సాగు హెక్టార్లు కూడా అనేక వందల హెక్టార్లు కూడా దెబ్బతినడంతో హార్టికల్చర్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పూర్తి స్థాయిలో కూడా మొత్తం 13 మండలాల పరిధిలో 77 మంది రైతులు ఎంతవరకు తీవ్రంగా నష్టపోయారు నివేదికను కూడా రూపొందించాలని చెప్పి ఒకవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 31 పశువులు, 600 బాతులు చనిపోయినట్టుగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అనేక వింగ్స్ కూడా, అనేక శాఖలు కూడా జిల్లా కలెక్టర్ ముందు కూడా ఇటు ఏ అయితే నష్టం జరిగిందో వాటి మీద పూర్తి స్థాయిలో కూడా అన్ని నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది. తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాలంతా కూడా తీర ప్రాంతాల్లోకి 2790 కుటుంబాలకు చెందినటువంటి సుమారు 7000 పైగా కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. ఈ బాధితుల కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, పామాయిలు, ఉల్లిపాయలు, టమోటా కేజీ చొప్పున అందించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాదాపు కూడా ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం దాదాపు కూడా మనం చూస్తే మొత్తానికి ఈ యొక్క తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి 13,512 మంది గుర్తించారు. వీరిలో ఒక్కొక్క కుటుంబానికి దాదాపు కూడా 50 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పి మత్స్యకారు కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు చెప్పడం జరిగింది. నేను చూపిస్తున్నటువంటి ఈ కలుజంతా కూడా భారీ ఎత్తున కూడా నీరైతే వస్తూ ఉంది. ఈ చెరువుకు సంబంధించినటువంటి దాదాపు చెరువులో నుంచి పొట్టేపాడుకు సంబంధించినటువంటి కలుజు నుంచి పెన్నా పరివాహక ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా నేను చూపిస్తున్న ప్రాంతం అంతా కూడా ఈ చెరువు వాటర్ అంతా కూడా ఎక్కడికెక్కడికైతే జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. ఎక్కడికెక్కడ రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రధానంగా రైతాంగానికి సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతు కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఏదైతే వాళ్ళు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము ఉన్నామని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే రైతులు ఏ మేరకు నష్టపోయారో వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ హెక్టార్లలో ఎన్ని వందల హెక్టార్లలో మీ యొక్క ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా రైతులు కూడా ప్రస్తుతం నమోదు చేసుకుంటున్నారు. ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పుకోవాలా. భారీ ఎఫెక్టే పడింది. ఒకవైపు సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షానికి దాదాపు కూడా లక్షల క్యూసెక్ల వాటర్ రావడంతో 78 టీఎంసీల సామర్థ్యం గల నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల జలాశయం వాటర్ అంతా కూడా పెన్నా పరివాహక ప్రాంతానికి పంపించారు. అయితే ప్రధానంగా పెన్నా పరివాహక ప్రాంతం ఆనుకున్నటువంటి గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి రైతాంగం రైట్ నరేష్. మొత్తంగా చూస్తున్నాం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్. ప్రస్తుతం మోంతా తుఫాన్ అక్కడ తెరిపినిచ్చింది, ఎండ వస్తుంది కానీ అక్కడ చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్ లో మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్న ప్లేస్ చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఎంత దారుణంగా హైవే మించే వాటర్ ఇంకా పెడుతుందంటే ఇక మామూలుగా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. వరి కోతకొచ్చే సమయం ఇది. రైతులంతా కూడా చాలా అప్పులు చేసి పెట్టుబడులు పెడతారు. వారి సమస్యలు తీరుతాయని చాలా ఆసక్తితో చూస్తూ ఉంటారు. వారు అదేం విచిత్రమో కానీ దేవుడు కూడా కరెక్ట్గా ఆ పంట చేతికొచ్చే సమయానికి ఇప్పుడు వర్షాలు పడి మొత్తం పూర్తిగా పంట నాశనం చేసేస్తూ ఉంటాయి. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక్కడని కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఉందో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ తుఫాను దాటింది కదా అనుకుంటే తెలంగాణ ఎంత అతలాకుతలం చేస్తుందో, మొత్తానికి ఎప్పుడు రానంతగా వర్షాలు, వరదలు ఏ విధంగా వ్యవస్థను సృష్టిస్తున్నా చూస్తున్నాం. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్దాం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, మొత్తం ఈ ఉమ్మడి గోదావరి మనం చూసుకుంటే సుమారుగా 1,00,000 ఎకరాల వరి పంట దెబ్బతింది. ఎందుకంటే ఆంధ్ర అన్నపూర్ణగా గోదావరి జిల్లాను చూస్తూ ఉంటారు.
అలాంటి చోట వరి పంట ఏ దశలో సాగుతుందో మనకు తెలుస్తుందే. ఇప్పుడు అంతా కూడా కోతకు వచ్చే సమయం, ఖచ్చితంగా రైతులంతా కూడా ఆ హడావుడిలో ఉంటారు. కానీ ఈ తుఫాను దాటికి ఒక్కసారిగా మొత్తం కుదిరిన పరిస్థితి కనిపిస్తోంది. అనపర్తి, రామచంద్రాపురం, నిడదోలు ప్రాంతాల్లో మరో 2 వారాల్లో రైతులు చేతికి అందాల్సిన పంట మొత్తం నీట మునిగిపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. మోంతా తుఫాన్తో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాలో అయితే పెదపాడు, నిడమర్రు, దెందులూరు మండలాల్లో 1000 ఎకరాల వరి పంట నేల కొరిగిపోయింది. ఇక ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ నుంచి ప్రస్తుతం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. కామేశ్వరరావు, అసలు ఏంటి ముందు నుంచి కూడా ఈ మోంతా కాకినాడకి గ్రేట్ డేంజర్ అన్నారు, కానీ ఏదో కొంచెం అలా తప్పి అక్కడ వరకు వెళ్ళింది, అంతర్వేది వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఏంటి అసలు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి, కానీ నష్టం మాత్రం చాలా భారీగానే మిగిల్చింది. అసలు జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు అక్కడ రైతులు? ఎన్ని వేల ఎకరాల పంట నష్టం సవి చూస్తున్నట్టున్నారు, వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు? సతీష్, చూసుకుంటే కనుక మొంతా తుఫాన్ ఏదైతే ఉందో మొత్తం కూడా అతలాకుతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం కూడా వరి రైతులు భారీగా నష్టపోయారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం మొత్తం చూసుకుంటే కనుక కాకినాడ రూరల్ కరప మండలంలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కాజులూరు మండలంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరి పొలాలు, వరి కంకులు మొత్తం కూడా నేలకు ఒరిగిన పరిస్థితి ఉంది. మొత్తం ఇది ఆరుగాల పండించిన రైతు వారి పంటను ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఈ ముంతా తుఫాను గురై మొత్తం కూడా మొత్తం వరి పొలాలన్నీ కూడా నేల పడిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని నెలల్లో పంట చేతకు వచ్చి ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో మాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది తుఫాన్ అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం కూడా ఒక అతలాకుతలం చేసింది. రైతులు కోలుకోలేని దెబ్బ అయితే మాత్రం తగిలిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కాకినాడ రూరల్, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా ఉప్పాడ, దానికి సంబంధించి తొండంగి మండలం, ఇలా ఇంచుమించుగా అటు తుని నుంచి ఇటు కాకినాడ రూరల్ వరకు కూడా ఏదైతే ఉందో వరి రైతులు, అదేవిధంగా మొత్తం కూరగాయలు, ఉద్యానవన పంటలు మొత్తం అన్ని కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 1000 ఎకరాలు అయితే నీట మునిగే, ప్రస్తుతానికి అయితే 1,00,000 ఎకరాలు అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఇంకా ప్రస్తుతం అయితే మాత్రం గ్రౌండ్లో అధికారులు తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా అంటే ఈ అంచనా ఇంకా అంటే ఎంత నష్టం వాటిల్లింది అన్నది పూర్తి స్థాయిగా నివేదికలు అయితే మాత్రం అధికారులు ఇవ్వలేకపోతున్నారు. మరో కొన్ని 2 రోజుల్లో గల నివేదికలు రెడీ చేస్తాం. దీనికి సంబంధించి ఇంకా మేము ఈ పంట నష్టం ఎంతనే దాని మీద అంచనాల్లో ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా కాకినాడ ఏదేందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితే మాత్రం ఈ తుఫాను విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మొత్తం కాకినాడ రూరల్లో కడప మండలం సంబంధించి అయితే మాత్రం 5 హెక్టార్ నీట మునిగింది. దానికి సంబంధించి రైతులు ఉన్నారు మనతో పాటు. చెప్పండి, ఏంటి వర్షం ఎఫెక్ట్ మీకు ఎలా ఉంది? మొత్తం దాదాపు 100% క్రాప్ అంతా డ్యామేజ్ అయింది సార్. 100% క్రాప్ డ్యామేజ్ అయింది. మొత్తం మండలం 18,000 ఎకరాలు అండి. మొత్తం ఇది వచ్చి జగన్నాథగిరి గ్రామం వచ్చి 800 ఎకరాలు అండి. మొత్తం అంతా కూడా ఒకే రకంగా ఉంది సార్. దీనికి మంత్రి గారు వాళ్ళ తండ్రి గారు వాసన సుభాష్ గారు, వాసన సత్యం గారు, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చేటి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, అపారమైన నష్టం కలిగించిందని చెప్పొచ్చు సార్. ఈ మెందా తుఫాన్ అయితే మాత్రం అపారమైన నష్టం కలిగించిందని చెప్పొచ్చండి రైతాంగానికి. చూసుకుంటే ఇప్పుడు చేను ఈనిక దశలో ఉందండి. ఈనిక దశలో ఉన్న చేను ఇంకా అది తోడుకోవడం చాలా కష్టం అండి. ఇంకా అది మా రైతు ఒబ్బడి చేసినా సరే ఆ చేతికి ఏమి రాదండి. ఖర్చులు అయిపోతాయి తప్ప, కూలి ఖర్చులు అయిపోతాయి తప్ప చేతికి అయితే మాత్రం రైతుకి ఏ విధంగానూ కూడా రాదండి. ఇది పూర్తిగా గవర్నమెంట్ వారు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్ని వేల హెక్టార్లు ఉంటుంది అంటారు కాకినాడ రూరల్? కాజులూరు మండలం అయితే మొత్తం 18,000 ఎకరాలండి. 18,000 ఎకరాలు కూడా ఇదే పరిస్థితి అండి. మొత్తం నేల అంటేసిందండి. మొత్తం అసలు ఒక్క 10 బస్తాలు కూడా రాదండి ఇది నిజంగా. ఎన్నో దశలో పంట ఎన్నో దశలో ఉందంటారు?
పంట 85 రోజుల మయంగా పంట వ్యవధిలో ఉందండి. సరిగ్గా ఈనిక దశలో ఉందండి. పూర్తిగా తోడుకోలేదు, అలాగని చెప్పేసి పొట్ట దశలో లేదు, ఈనుగు దశలో ఉంది. ఈనుగు దశలో ఉన్న చేను ఇలా పాడైపోతే నిజంగా కోస్తే ఈ రోజు 10 బస్తాలు రాదండి. 10 బస్తాల దిగుబడి కోసం రేపు పొద్దున కోత తప్పదండి. కోత మిషన్కి కానీ ప్రతి మమ్మల్ని సంప్రదించి పంట నష్టం ఏంటనేది ఏమైనా కాల్కులేషన్ ఏమైనా చేస్తున్నారా? నిన్నైతే మినిస్టర్ గారు మొత్తం జిల్లా మండలం యంత్రాంగం అంతా కూడా వాసనశెట్టి సుభాష్ గారు, సత్యం గారు, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, మా కాదులూరు మండలం ఏవో అశోక్ గారు కూడా మొత్తం పొలాలన్నీ తిరిగి పరిశీలించారండి. ఏవో గారు నివేదిక ఇవ్వమన్నారు మినిస్టర్ గారు. అది ఈవేళ రేపు తయారు చేస్తున్నారండి. తయారు చేసి నివేదిక ఇచ్చే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారండి. అంటే మీ అంచనా ప్రకారం ఈ నష్టం ఎన్ని వేల ఎకరాలు మీరు వేసిన పంట మీ మండలంలో? మా మండలంలో 18,000 ఎకరాలకి ఇంచుమించు 15,000 ఎకరాలు పూర్తిగా నీట మునిగి ఇంకా చేతికొచ్చే పరిస్థితి అయితే లేదండి. ఉన్న 3,000 ఎకరాలైనా పంట 3,000 ఎకరం వల్ల రైతుకు ఒరిగేది ఏముండదండి. మొత్తం రైతాంగం అంతా పూర్తిగా నాశనం అయ్యారని చెప్పొచ్చండి. చెప్పండి పెద్ద. ప్రస్తుతం అక్కడ మండలంలో 18,000 ఎకరాలుంటే 15,000 ఎకరాలు పూర్తిగా నాశనం అయిపోయింది. 3,000 ఎకరాలు ఉన్నా కూడా అది ఎక్కడికి రాదు అని అక్కడ రైతులు చెప్తున్నారు. కేవలం అక్కడ రైతులతో మాట్లాడిచ్చాం కాబట్టి ఆ రైతు మాటలు విన్నాం. కానీ ఏపీ వ్యాప్తంగా ప్రతి రైతు ఆవేదన అదే. ఒక్క చోటని కాదు, ప్రతి చోట ప్రతి పంట. ముఖ్యంగా అరటి తోటలు చూసుకుంటే మనం 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా అవి పూర్తిగా పనికి రాకుండా పోతాయి. దట్టు అది ఒకవేళ అరటి మొక్క అలా ఉంది అనుకున్నా ఈ గాలికి పైన ఒడి తిప్పినది గెలవేదు, గెలైపోతే ఇంకా అరటి చెట్టు పనికిరాదు. సో ఈ విధంగా అటు ఉద్యాన పంటలు కావచ్చు, వరి పంట అయితే నేల కొరిగి ఆ వర్షంలో ఆ వానలో వరద నీటిలో మొత్తం అంతా కుళ్ళిపోతుంటే ఆ రైతు గుండె ఎంత విలువలాడిపోతుందో మనం ఊహించుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. రైట్, ఇక ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అన్ని పంటలకు ఇలాంటి తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారుగా 2.5 లక్షల ఎకరాలు వరి పంట దెబ్బతిన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక తుఫాను ప్రభావాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. హెలికాప్టర్ ద్వారా బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, నెల్లూరు జిల్లాలో ఏరియల్ విజిట్ చేశారు. తుఫాను కారణంగా ఏర్పడిన నష్టాలు, ప్రజల స్థితిని నేరుగా తెలుసుకున్నారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీరామూర్తి. వచ్చినా వరద వచ్చినా తుఫాను వచ్చినా నష్టపోయేది ఎక్కువగా రైతు. అయితే ఈ రైతులు ప్రధానంగా చూసినట్లయితే కౌలుకి చేసే వ్యవసాయాన్ని కౌలుకి చేసే రైతులు ఎక్కువ. అంటే కౌలు రైతుకి ఇక్కడ ఎలాంటి ఆర్థిక సాయం అందని పరిస్థితిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ క్రాప్ చేయటం వల్ల అసలు రైతుకే భూమి ఉన్న హక్కున్న రైతుకే ఈ క్రాప్లోనే సాయం అంతా వాళ్ళకే వెళ్తుంది. అలాగే ధాన్యం అమ్మినప్పుడు కూడా వాళ్ళకే వెళ్తుంది. దీని మీద కౌలు రైతులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే నష్టపోయింది, పెట్టుబడి పెట్టింది తాము కాబట్టి ఏదైనా పరిహారం ఇచ్చినట్లయితే తాముకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం వాళ్ళు ఏ విధంగా బాధపడతారో అడిగి తెలుసుకుందాం. రాజువల్ అండి, అది కడియంపురం అండి. ఇప్పుడు చేతి కోతకు వచ్చినప్పుడు తుఫాన్కి పడిపోయి పాడైపోయిందండి. మేము ఇప్పుడు పెట్టుబడి పెట్టున్నామండి. ఎకరానికి 25,000-30,000 అయిపోయిందండి. ఇప్పుడు రూపాయి రాదండి చేసినా కానీ, కూలి పనులు కూడా రావండి. ప్రతి తుఫానికి ఇలాగే పోతుందండి చేను. ఎప్పుడు చూసినా లాస్ట్ ఇయర్ దెబ్బ అయిపోతున్నామండి. ప్రతి తొలగర పంట దెబ్బనేస్తుంది. ఇప్పుడు అలాగే జరిగిందండి. ఇంకా 4 రోజులు కోసేసుకుందామండి. పాడైపోయిందండి. అది మాకు ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందని మా ఆశ అండి. ఇప్పుడు దీనికి ఇప్పుడు అంటే ఎంత నష్టం జరుగుంటది? ఇప్పుడు మీరు ఏమైనా పని చేస్తుందా? ఇది లేదండి, 100కి 25% పని చేయదండి. 10% వద్దామని వస్తేనే అదన్నా. మళ్ళీ వర్షం పడకపోతేనండి, పడితే ఇంకా అది కూడా రాదండి. ఇలా పోతే ఏమన్నా
కూలి పనులు వస్తాయండి. పోనీ ఆ 10% కి సంబంధించిన డబ్బులైనా వస్తాయా? కూలి డబ్బులైనా వస్తాయా? చెప్పలేమండి. అంటే పడకుండా ఇలా దొరికితేనండి, ఉమ్, దొరకకపోతే ఏం చేయలేమండి. ఉమ్, ఆ పనులు కూడా ఉమ్, వస్తే ఏమన్నా పడకుండా చేస్తామండి, లేకపోతే అలా వదిలేస్తామండి ఉమ్. అంతే. అంటే ఈ ఎన్ని రోజులు పడుతుంది నీళ్లు స్వర్ణ లాగడానికి? ఇదండి ఒక 10 రోజులు పట్టేద్దండి. ఉమ్, 10 రోజులు ఈజీగా పట్టేద్దండి ఆరాలంటే. ఉమ్, ఇంకెక్కువే పడుతుందండి 10 రోజులు ఉమ్. పట్టేద్దండి. మరి డ్రైనేజ్ సమస్య ఏంటి మీకు ఇక్కడ నీళ్ళు లాగడానికి? డ్రైనేజ్ ఇదే అండి, మళ్ళీ వెనక్కే లాగాలండి. ఉమ్, ఆ డ్రైనేజీ మురికాలకి వెళ్ళాలండి. ఎలాగెళ్ళినా మెరకండి. ఉమ్. ఈ మళ్ళీ ఇదే పంట కాలమే లాగాలండి నీరు. అదే చెప్పండి అసలు ఎలాగా ఈ నష్టం జరిగింది? తుఫాను నా పేరు తోటశ్రీనండి, కడివండి మాది. అని ఇప్పుడు ఎకరానికి 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను సార్. 40-30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఈ తుఫాను వచ్చిందండి, కాలువలు చూస్తే తుక్కు ఎక్కువైపోయిందండి. కాలువలు చూస్తే తుక్కు మెరక ఎక్కువైపోయిందండి. మెరక ఎక్కువైపోయిన వల్ల ఈ నీళ్ళు ఆగుతలేదు సార్. దాని గురించి మేము ఈ తుఫాను గురించి అంతా మేము ఊడిసిన స్వర్ణనండి. నేను 6 ఎకరాలు ఊడ్చానండి. 6 ఎకరాలు కూడా ఈ విధంగా పడిపోయింది సార్. అదండి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలండి. ఈ కాలువలు కూడా శుభ్రం చేస్తాకే ఈ ఎమ్మెల్యే గారు, ఈ మండల ప్రెసిడెంట్ ఎలిమెంట్ ప్రసాద్ వీళ్ళందరూ కలవ చేసుకుని మాకు న్యాయం చేయాలండి. ఈ కాలువలతో తవ్వించాలండి. ఇదండి బాబు. ఇప్పుడు మీరు కౌలు రైతా లేకపోతే? నేను కౌలు రైతు అండి. నేను కౌలు రైతు. నా సొంత ఎకరం నాకు ఎకరం ఉందండి. దాని మీద నా 5 ఎకరాలు కౌలేండి. అదండి. ఇప్పుడు మరి నష్టం ఎవరికి వస్తుంది? రైతు భరిస్తారా మీరు నేనే భరించాలండి. రైతు ఏం భరించాలండి? నేను పండి పట్టుకెళ్తే ఆ మగత తీసుకుంటారండి. మగత తీసుకుంటారండి. ఏమాత్రం దయండి మాంతారం మా యాని మరి అందరూ పోయింది కదండి, ఇప్పుడు ఏమైనా మానండి అంటే మాంతారు. లేదు ఇప్పుడు పోయింది కదా దాళవగి అంటే దాళవకి ఇవ్వాలండి. అది సరే అదండి. నట్టపడినప్పుడు మీరు మా కౌలు రైతు పడిలా మీరు చూడాలండి. ప్రభుత్వం న్యాయం చేయాలండి. అదండి. చెప్పిన ఎంత నష్టం జరుగుంటది ఈ ప్రాంతంలో? జరిగి ఉంటదండి. 30-40 దాకా వస్తుంది సార్. ఇప్పుడు కోత కొయ్యాలనుకున్నాం సార్, మిషన్ కొయ్యాలనుకున్నాం సార్. ఒక ఎకరాన్ని చెప్పేసి సార్ 3 గంటలు పడుతుంది సార్. 3 గంటలు పడుతుంది సార్. 3 గంటలు పడినా కానీ ఆ కోసిన డబ్బులు వాళ్ళకి వెళ్తాయి సార్. మిషన్ గా సరిపోతుంది సార్. పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావు సార్. మగతా ఇవ్వాలంటే మేము మగతా ఇవ్వలేము. మగతా ఇవ్వాలన్నా మేము మగతా ఇవ్వలేము సార్. వాళ్ళు ఏమంటారో మీరు సేమ్ చేసుకుంటున్నారు ఒకటి, మా మగతా మాకు ఇవ్వంటారు, లేకపోతే లేదండి. మళ్ళా పంటనా ఇమ్మంటారు సార్. మళ్ళా పంట ఇవ్వాలంటే మనం 30 కటా ఇవ్వాలి సార్. మరి ఇప్పుడు మేము అప్పు తెచ్చి పెడుతున్నాం సార్. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి తెచ్చి పెడతాం సార్. ఏమైనా వస్తాయనే కానీ సార్ ఇస్తాను. తర్వాత మనని అడిగే ఉంటారు సార్, మళ్ళీ ఎవరు సార్ వాళ్ళు? కౌలు రైతులు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కౌలు రైతులు ఉంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అసలు రైతులందరూ కూడా ఈ కౌలుకి ఇచ్చేసి సార్వాకి 15 బస్తాలు, దాల్వాకి 15 బస్తాలు కలిపి, అంటే ఒక ఏడాదిలో 2 పంటలు పండితే కనుక 30 బస్తాలు కౌలుకి ఇస్తూ ఉంటారు. అయితే సార్వత్రికమైన భూములు బట్టి ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ సార్వాలో కనుక, అంటే ఇప్పుడు ఖరీఫ్లో కనుక పంట నష్టం జరిగితే ఆ నష్టం మళ్ళీ దాల్వాలో పడినప్పుడు ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఒప్పందం ఉంటది. అయితే ప్రస్తుతం అయితే కౌలు రైతులకి ఈ పరిహారం అందట్లేదు. అంటే ఈ క్రాప్ వచ్చిన తర్వాత ఈ క్రాప్ పేరు ఎవరి పేరున నమోదైతే వాళ్ళకే, అంటే రైతుల పేరునే అన్ని కాగితాలు పుస్తకాలు ఉంటాయి కాబట్టి, పాస్ పుస్తకాలు ఉంటాయి కాబట్టి వారి పేరునే నమోదవుతుంది ఈ క్రాప్. అందుకని పరిహారం ఏదొచ్చినా కానీ వారికే పడుతుంది. అలాగే ధాన్యం అమ్మిన డబ్బులు కూడా వాళ్ళకే పడుతుంది. ఆ డబ్బులు కూడా వాళ్ళు తీసుకుని మిగతా అమౌంటే ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తుంటారు. దీనివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో కౌలు చేసుకుంటున్న వారికి ప్రత్యేకమైన కార్డు ఇచ్చినట్లయితే ఈ కౌలు వీరు చేసుకుంటారు. ఇన్ని ఎకరాలు ఉంది, ఆ సంబంధించిన పరిహారం తమకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది తుఫాను కానివచ్చు, లేకపోతే భారీ వర్షాలు కావచ్చు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా కూడా ఈ ఖరీఫ్ పంట బాగా దెబ్బతింటుంది. దీనివల్ల నష్టపోతున్నాం. దాల్వాకి 2 పెట్టుబడులు కలిపి రావడం అంటే చాలా కష్టసాధ్యం. ఇలాంటి ఆర్థిక పరిస్థితి మేము చవిచూస్తున్నాం, అప్పులు పాలవుతున్నామని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. కెమెరా రిపోర్టర్ సుబ్రహ్మణ్యంతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి. తుఫాన్ దాటికి ఎన్టీఆర్ జిల్లాలో 42,493 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు సంబంధించి కోట్లలో నష్టం వాటిల్లింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే 17 మండలాల్లో 235 గ్రామాల్లో 16,876 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టుగా ప్రాథమిక అంచనాలున్నాయి. ఇక పత్తి పంటకు సంబంధించి 25,000 ఎకరాలు, వరి 14,000 ఎకరాలు, మొక్కజొన్న 1,800 ఎకరాలు, ఇతర పంటలు 1,505 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి, కూరగాయలకు సంబంధించి 586.5 ఎకరాల్లో దెబ్బతింది.
ఇక ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువురు నియోజకవర్గాల పరిధిలో ఈదురుగాలులకు వరిచేలు నేలకొరిగాయి. ఇక నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగింది. పగిలి సిద్ధంగా ఉన్న పత్తి 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి నల్లగా మారిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక వీరులపాడు మండలం పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న వర్షాలతో నల్లబడిపోయి మొలకలొచ్చే ప్రమాదం ఉంది. నందిగామ ప్రాంతంలో మిరప పంట నీట మునిగింది. ఇక అలాగే బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా అరటి రైతులకు అంతులేని ఆవేదనే మిగిలింది. ఎకరాకు దాదాపుగా ₹1,50,000 పెట్టుబడి పెట్టిన రైతులు నిలువునా కూలిన అరటిని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె, కొల్లిపర, దుగ్గిరాల, మంగళగిరి మండలాల పరిధిలో రైతులు కర్పూర, చక్కెరకేళి రకాలు సాగు చేశారు. 20 రోజుల్లో కోతకు సిద్ధమవుతున్నాయి. మోంతా తుఫాన్ ఉపద్రవంలా వచ్చిపడి మొత్తం నాశనం చేసేస్తుంది. నెల క్రితం కృష్ణానది వరదలకు లంక గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆ నష్టాల నుంచి ఇంకా తేరుకోకముందే తుఫాను మళ్లీ ముంచేస్తుంది. దెబ్బతిన్న పంటను తొలగించేందుకు ఎకరాకు 10,000కు పైగా ఖర్చు అవుతుందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి వివరాలిచ్చేందుకు గ్రౌండ్ రిపోర్ట్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవికృష్ణ, మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏంటి పరిస్థితి, ఏంటి అసలు ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టం చవి చూస్తుంది? అధికారులను అంచనా వేశారా? రైతులు ఏం చెప్తున్నారు? అంటే సతీష్, ఏదైతే ఈ మోంతా తుఫాను వచ్చినటువంటి పరిస్థితుల్లో మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మటుకు కూడా నష్టపోయిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా వరి పంట పై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. అలాగే ఇక ఉద్యానవన పంటలకు సంబంధించి దీనికి సంబంధించి అరటి కానీ, అదేవిధంగా కూడా సపోటా, అలాగే ఇక పసుపు, మిరప, పత్తి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నాయి. ఒక వరి చూసుకున్నట్లయితే మాత్రం దగ్గర 50,000 హెక్టార్లో మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఇక్కడికి కొల్లూరు ఆ ప్రాంతం, లంకల ప్రాంతాలకు వెళ్ళినట్టయితే మాత్రం 1000 ఎకరాల్లో అరటి అయితే మాత్రం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఇక ఇదే కాకుండా కూడా ఇక పత్తి, మిరప అయితే మాత్రం ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పండించే పత్తి, మిరప ఏదైతే ఉందో ఈ పత్తి, మిరప మాత్రం పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే వర్షం పడినటువంటి సందర్భంలో ఇక ఈ ఏదైతే పత్తి ఉందో పత్తికి సంబంధించి పత్తిలో పూర్తిగా కూడా ఈ కాటన్ వస్తున్నటువంటి సందర్భంలో అది నల్లగా మారిపోవడంతో ఇక అది పనికొచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా కూడా కంద కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం వీటితో పాటుగా కూడా పైనుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాలతో ఒక్కసారిగా కూడా డ్రైన్లు పొంగినాయి. డ్రైన్లు పొంగటంతో కూడా వరి పంట పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేనైతే నల్లమడ్డ డ్రైన్ ఈ రోజు అయితే మాత్రం ముఖ్యంగా కూడా ఈ కెనాల్ ఏదైతే ఉందో నల్లమడ్డ డ్రైన్ పొంగటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 3,000 ఎకరాలు ముంపునకు గురైంది. వరి పూర్తిగా కూడా తుడిచిపెట్టుకునే ప్రాంతం. దీంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నాతో పాటు మాట్లాడటానికి వరి పండించినటువంటి రైతు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరి పంట ఈ విధంగా దెబ్బతింటానికి కారణం అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు మాది కాకుమాన మండలం, గుంటూరు జిల్లా, అప్పాపురం అనే గ్రామం. ఇది పైన ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల వల్ల నల్లమడ్డ డ్రైన్ ఉధృతంగా ప్రవహించి మా యొక్క పంట పొలాన్ని పూర్తిగా ముంచేసింది. ఈ పంట పొలాల వల్ల మా డ్రైను సరిగా పూడికలు లేక, మరమ్మతులు లేక ఈ ముప్పు గురైంది సార్. మేము ఎన్నో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మా యొక్క ఆవేదన ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నల్లమడ్డ డ్రైను పూర్తిగా ఇక్కడ కొమ్ముమూరు క్యానలు కిందగా నల్లమడ్డ డ్రైన్ వెళ్తుంది. పూడిక వల్ల మా యొక్క అప్పాపురం, కాకుమాను, కొండపాటూరు గ్రామాలు వరి పూర్తిగా దెబ్బతినిపోయింది. కాబట్టి వెంటనే మరమ్మతులు జరిపి మా యొక్క పంట నష్టపరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీ ద్వారా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు పంటకు సంబంధించి ఎకరాకి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ఏ విధంగా నష్టపోయే పరిస్థితి? సార్, మేము ఇప్పుడు వరకైతే 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నాం సార్. మాకు 30,000 రూపాయలు కనీసం పెట్టుబడి కూడా 4-5 బస్తాలు కూడా వస్తాయని ఆవేదనతో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నాం సార్. మొన్నటిదాకా వీరియా కూడా దొరకని పరిస్థితుల్లో కూడా ఎట్లా 400 రూపాయలు అయినా తెచ్చి కూడా వీరియా వేసి అకాల వర్షాలు దెబ్బతిన్నా కూడా పంటను నిలబెట్టాం. ఈ యొక్క ముప్పు మెంతా తుఫాను వల్ల ఈ నల్లమడ్డ డ్రైన్ మరమ్మతులు సరిగా చేయటం కారణం వల్ల మా యొక్క వరి పూర్తిగా దెబ్బతినిపోయింది సార్. అంటే ఇప్పుడు మీరు కౌలు రైతా లేకపోతే మీకు సొంత రైతు? మేము కౌలు రైతు సార్. నేను 10 ఎకరాలు పొలం చేస్తాను, కౌలు రైతునండి. నాకు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి అయింది. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాను.
అంటే ప్రధానంగా కూడా ఈ ఏరియాలో ఈ పంట సాగు చేసేది మాత్రం 80% ప్రధానంగా కూడా కౌలు రైతులు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు. ఈ కౌలు రైతులు అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళు కౌలు ఒక పక్కన చెల్లించాలి. 20,000 నుంచి 30,000 ఎకరాకి వాళ్ళైతే పంటకి సంబంధించి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత అయితే పెట్టుబడి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పెట్టుబడి కోసం అయితే ప్రధానంగా కూడా బ్యాంకుల నుంచి కూడా వీళ్ళకైతే మాత్రం ఎటువంటి రుణ సదుపాయం కూడా ఉండదు. అందుకని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం వాళ్ళని ఫాలో అవుతున్న పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి ₹2 వడ్డీకి వీళ్ళైతే డబ్బులు తెచ్చుకుంటారు. డబ్బులు తెచ్చుకొని వాటితో వ్యవసాయం చేస్తూ ఉంటారు. కౌలుకి సంబంధించి భూ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బుల్ని చెల్లించిన తర్వాత మాత్రమే పొలంలోకి అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు కౌలైతే కట్టేశారు. అదేవిధంగా కూడా పంటకు సంబంధించి వీళ్ళైతే ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఒక 20,000 చొప్పున కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఈ మోంతా తుఫానికి ముందైతే మాత్రం ఇంకా 2-3 రోజుల్లో ఈ వరి కంకులు పాలు పోసుకునేటువంటి దశ ఏదైతే ఉంటుందో ఆ వరి కంకులు పాలు పోసుకునే దశలో వచ్చినటువంటి మోంతా తుఫాను మాత్రం పూర్తిగా రైతులను మాత్రం నిండుగా ముంచేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా దానికి తోడు ఏదైతే తుఫాను ఉందో తుఫాను తీరం దాటిన తర్వాత పడినటువంటి భారీ వర్షాలు ఏదైతే ఉందో ఆ భారీ వర్షాల కారణంగా ప్రధానంగా కూడా ఇక్కడ డ్రైన్స్ అన్ని కూడా పొంగి పొర్లినటువంటి పరిస్థితి. దీంతో ఈ రోజైతే మాత్రం అప్పాపురం ఛానల్ ఏదైతే ఉందో అప్పాపురం ఛానల్ అదేవిధంగా కూడా నల్లమడకి సంబంధించిన డ్రైన్ ఏదైతే ఉందో డ్రైన్ పొంగటంతో కూడా అప్పాపురం ఛానల్లో వాటర్ కలవటం, దాంతో ఒక్కసారిగా కూడా ప్రధానంగా ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళిపోవడంతో ఇక్కడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే మరమ్మతులు ఉన్నాయో ఆ మరమ్మతులు కూడా చేయించకపోవడం వలన ఇలా జరిగిందని చెప్పుకుంటున్నారు. అలాగే ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే మాత్రం పల్నాడులో మిరప అయితే మాత్రం పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మిరప అక్కడ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. దానికి తోడు పోయిన ఏడాది అయితే మాత్రం మిరపకు మంచి గిట్టుబాటు ధర వచ్చింది. ఈ ధర పెరిగిందనే ఒక్కసారిగా కూడా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులైతే మాత్రం హెచ్చు ఎకరాల్లో అయితే విస్తీర్ణంలో అయితే పంటని పండిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ మోంతా తుఫాన్తో ఒక్కసారిగా కూడా వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైనటువంటి కూడా తెలిసిపోతుంది. అదేవిధంగా కూడా ఇక పత్తికి సంబంధించి పత్తి ముఖ్యంగా కూడా ఇక్కడ పత్తికి సంబంధించి పత్తి కాటన్ బోర్డు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పత్తి పంటని ఇక్కడ నుంచి పండించినట్లయితే మాత్రం ఎక్కువగా కూడా ధర అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఎప్పుడైతే ఈ ట్యాక్సెస్ అనేది అమెరికా ట్యాక్సెస్ ఎప్పుడైతే ఎక్కువగా పెంచినటువంటి నేపథ్యంలో ఇక్కడ పత్తి దిగుబడి అనేది విదేశాల నుంచి వచ్చే పత్తి ఏదైతే ఉందో పత్తి దిగుబడి తగ్గడంతో ఇక్కడ ఉన్నటువంటి పత్తికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కసారిగా కూడా పత్తి పంటను విస్తీర్ణత కూడా పెంచారు. ఈ పెంచినటువంటి నేపథ్యంలో ఈ రోజు గత 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షంతో ఈ పత్తికాయలు ఏవైతే ఉన్నాయో పత్తికాయలు మొత్తం కూడా దెబ్బతినేసేసి నల్లగా కూడా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అది దేనికి కూడా పనికిరానటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక ఉద్యానవన పంటలకు సంబంధించి అరటి కానివ్వండి బొప్పాయి కానివ్వండి ఇక అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బత్తాయికి సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కూడా 1000 హెక్టార్లలో అయితే పంట దెబ్బతిన్నట్లుగా కూడా ప్రెజెంట్ అయితే మాత్రం మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రెజెంట్ అయితే మాత్రం రైతులైతే తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూడవచ్చు. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు సంబంధించి ప్రధానంగా కూడా మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అసలు ఈ పంట ఈ విధంగా అవటానికి ఇంకా ఎవరు ఏ విధంగా ఆదుకోవాలని మీరైతే అనుకుంటున్నారు? సార్ ఇది ఇప్పుడైతే మేము కౌలు రైతులు సార్. ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం వస్తే కానీ మేము బయటపడలేము సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం. ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా వరి ఇంకా రేపో మాపో చేతికి వచ్చే దశ సార్ మాది. ఆల్రెడీ మొత్తం కంకులు కూడా పాలు పోసుకున్నాయి. మేము ఏం చేయాలో పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నాం సార్. దయచేసి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని వెంటనే నష్టపరిహారం మా యొక్క చెల్లింపు కార్యక్రమం చేస్తే కానీ మేము నిలబడలేని పరిస్థితిలో ఉన్నాం సార్ రైతీసం. అదిగాక ఈ మెయిన్ కెనాల్ మాకు ఇక్కడ నల్లమడ డ్రైన్ పూర్తిగా ఇప్పుడు అప్పాపురం మాది పూర్తిగా నల్లమడ డ్రైన్ మొత్తం పూడికి పడిపోయింది సార్. కనీసం మరమ్మతులు చేస్తే కానీ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ యొక్క నల్లమడ డ్రైన్ పూర్తిగా మరమ్మతులు చేస్తేనే పైనుంచి ఎగువ దిగి నుంచి నర్సాపేట రొప్పిచెర్ల చిలకలూరుపేట ప్రతి ఊరు గ్రామం వాటర్ అంతా ఇక్కడ అప్పాపురం నల్లమడ డ్రైన్లో దిగాలి సార్. ఈ యొక్క కట్టలు కూడా సరిగా లేకపోవడం వల్ల ఇవాళ కొమ్మూరు క్యానల్లో కూడా వాటర్ ఈ యొక్క స్పెడ్ వాటర్ కూడా ఆల్రెడీ కొమ్మూరు క్యానల్లోకి రీచ్ అయింది. కాబట్టి ఈ కట్టలు కూడా కొంచెం సరి చేయవలసిందిగా కోరుతున్నాం. ఎగువ నుంచే వచ్చే వర్షాలు వాటర్ అంతా అప్పాపురం మీదే
ఫోకస్ చేస్తాయి. కాబట్టి మా ఊరు అప్పాపురం, కాకుమాను, కొండపాటు దాదాపు 3000 ఎకరాల వరి పూర్తిగా నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదే వీళ్ళైతే ఒకటే చెప్తా ఉన్నారు, రైతులైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నేను అప్పాపురం కెనాల్కి గండిపడినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నాను. అయితే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే వచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం రైతు అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనతో మాట్లాడేందుకు పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం ఏ విధంగా అయితే ఈ తుఫాను వచ్చిందో, మోంతా తుఫాను ఏదైతే వచ్చిందో, ఈ మోంతా తుఫాను రావడంతో కూడా పూర్తిగా కూడా ఇక్కడైతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు, అదేవిధంగా కూడా పూర్తిగా కూడా పంట దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని తమను ఆదుకోవాలని చెప్పి రైతులైతే మాత్రం తెలియజేస్తున్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా కూడా ఇమ్యూనిటీ త్వరగా చేయించి పొలానికి ఏదైతే తాము 30 నుంచి 40 వేల రూపాయలు ఎకరానికి ఖర్చు పెట్టామో ఆ డబ్బులకు సంబంధించి మాత్రం తమకైతే మాత్రం ఇప్పించాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎస్ రవికృష్ణ సార్, రైట్. అది గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కౌలు రైతులు. ఎందుకంటే మనకి చాలా వరకు అసలు వ్యవసాయాన్ని ఇప్పుడు చేయట్లేదు. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్తూ ఉంటారు పెద్దలు, కానీ ప్రకృతిని ప్రేమించే వాళ్ళు రైతులే ముందు వరుసలో ఉంటారు. మరి అలాంటి వారి మీద ఎంతకింత ప్రకోపం చూపిస్తుందో ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పుడు చేతికొచ్చేది పంట చేతికొస్తుంది అనుకునే టైంలోనే విపరీతమైన వర్షాలు, విపరీతమైన తుఫాన్లు, అసలు పంట చేతికి రాకుండా, దట్టు కౌలు రైతుల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళు అసలు ఇవ్వాలి, అక్కడ పక్కన రైతుకి ఇవ్వాలి, మరోవైపు అప్పులు చేసి పెడతారు, వాళ్ళకే ఏమీ లేక కౌలు చేసుకుంటూ ఉంటారు ఏదో బ్రతకడానికి. ఆ బ్రతకడానికి మిగిలే అంతో ఇంతో కూడా ఇలాంటి తుఫాన్లు, వర్షాలు వచ్చి మొత్తం ఊడ్చిపెట్టుకుపోతాయి. సో మొత్తానికి ఏదైనా రైతుకి ఎంత చేసినా తక్కువే. కాబట్టి డెఫినెట్గా రైతుకి ప్రభుత్వాలు ఇమీడియట్గా సాయం అందించాలి. ఖచ్చితంగా రైతుని ఆదుకునే విధంగా ఎవరు ముందుకొచ్చినా నిజంగా అభినందించాలి. ఎస్, ఇక మనం చూస్తే మోంతా తుఫాన్ సృష్టించిన బేబస్సును చూస్తే మొత్తానికి ఎక్కడ చూసుకున్నా అంతా ఇంత కాదు. తుఫాన్ దాటికి మరి ముఖ్యంగా ఏపీలో 10 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం మనకు తెలిసిందే. వరద నీరుతో ప్రాజెక్టులు, నదులు కూడా ఉధృతంగా ఆల్రెడీ ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం అయితే తప్పింది. కానీ తుఫాన్ ఎఫెక్ట్తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీగా నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. కోనసీమ, కాకినాడ, ప్రకాశం, తూర్పుగోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప, ఏలూరు ఎక్కువగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇక 3 రోజుల పాటు మోంతా తుఫాన్ అధికార యంత్రాంగాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు లోకేష్ ఎప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ సమీక్షిస్తూనే ఉన్నారు. మోంతా తుఫాన్ వెళుతూ అన్నదాతలు ముఖ్యంగా నిండా ముంచేస్తుంది. ఇటు చూసినా పంట పొలాలు చూస్తుంటే సముద్రాలు తలపిస్తున్నాయి. చేతికొచ్చిన వరి పంట పొలంలో వాలిపోవడం చూస్తే రైతు గుండె పగిలిపోతుంది. ఇక అరటి, పత్తిరైతులైతే కోలుకోలేని స్థితిలో గెలిపోయారు. ఈదురుగాల్లోకి అరటి, బొప్పాయి తోటలైతే నేలమట్టమయ్యాయి. ఇక మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, మిరప, పసుపు, కూరగాయ పంటలైతే అలాగే ఉన్నాయి. ఇక మొత్తంగా 25 జిల్లాల పరిధిలో 2320 గ్రామాలైతే పంటలు పూర్తిగా నష్టపోయినట్టుగా అధికారులు గుర్తించారు. 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక మోంతా తుఫాన్ ఏపీని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఇంచుమించుగా ఒక 4-5 రోజులైతే కంటి మీద కునుకు లేకుండా చేసేస్తుంది. మొత్తానికి ఏపీని అతలాకుతలం చేసేసి ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తుంది. తెలంగాణకైతే ఊహించిన నష్టమే మిగిల్చింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ మీద ఆ ప్రభావం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఎప్పుడు కురినట్టుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కుండపోత వర్షాలతో అతలాకుతలమైపోతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లో చూస్తే మొత్తం జలదిగ్బంధంలాగే కనిపిస్తుంది. అసలు ఒక సముద్రాన్ని తలపిస్తోంది. వాగులు, చెరువులు పొంగిపడడంతో పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు కట్టయిపోయాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ గురించి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఎప్పుడు చూడనట్టుగా మొత్తం నగరం మొత్తం ఒక సముద్రంలో నగరం ఉందా లేదా నగరంలో సముద్రం అన్నట్టుగా తలపిస్తుందని చెప్తున్నారు. అసలు ఏంటి, ఎలా ఉంది, ఏమన్నా సహాయ చర్యలు ఎంతవరకు వచ్చాయి, ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? సతీష్, వరంగల్ హనుమకొండ నగరంలో వరదల బీభత్సం కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో ఏ రైతు మాట్లాడినా రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చేతికొచ్చినటువంటి పంట తీవ్రంగా నష్టపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగరంలోని హంటర్ రోడ్డు ప్రాంగణంలో ఉన్నాను. హంటర్ రోడ్డు ఇదంతా రెగ్యులర్గా చాలా రద్దీగా హనుమకొండ టు ఖమ్మం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఒక కారును చూడొచ్చు, పూర్తిగా కారు కనబడకుండా ఓన్లీ టాప్ వరకే మాత్రమే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. హనుమకొండ వరంగల్ నగరంలో ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మహబూబాబాద్ జిల్లా, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా పంట నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. 1000 ఎకరాలకు సంబంధించినటువంటి వరి పొలం నీలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మొక్కజొన్న కావచ్చు, పత్తి మొత్తం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా చేతికొచ్చినటువంటి వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్కు తీసుకొచ్చి కాపాడి అమ్మేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో 1000 ఎకరాల్లో నష్టం వాటినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో నష్టం వాటినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. చేతికొచ్చేటువంటి దశలో వరి పంట మునిగిపోయిందంటూ కూడా అనేక మంది రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో 1000 ఎకరాల్లో పత్తి, వరి దెబ్బతిని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయింది. మా రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ 1000 ఎకరాల్లో సాగు చేశాం, 1000లో పెట్టుబడి పెట్టాం, కానీ ఇప్పుడు చేతికొచ్చేటువంటి అమ్మేటువంటి క్రమంలోనే మొత్తం పంట మునిగిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హనుమకొండ జిల్లాలో కురిసినటువంటి కుండపోత వానకు పరకాల నియోజకవర్గంలోని వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వరి మొత్తం కూడా నేలవాలిపోయింది. వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరగా పత్తి పంట తడిసి ముద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లాలో భారీగా పంట వర్షం నాటిల్లింది. నరసంపేట, పత్తి కావచ్చు, పత్తి మొత్తం నెక్కొండ మండలాల్లో, కేసముద్రం మిగతా మండలాల్లో మొత్తం కూడా వరి ధాన్యం అంతా కూడా మొలకెత్తినటువంటి దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ దిశ మార్చుకుని రాష్ట్రంలో కుంభవృష్టి వర్షం కురిసిన నేపథ్యంలో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. మొత్తం కూడా రైతులకు ఆరబోసినటువంటి ధాన్యం అంతా చూస్తే మొత్తం వాళ్ళు వచ్చి మళ్ళీ ఐకేపీ సెంటర్ దగ్గర కావచ్చు రైతులంతా చూసుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ వరి ధాన్యం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి అసలు ఎంత మేరకు నష్టం జరిగింది, తప్పకుండా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ కూడా వారు ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న, పత్తి, పసుపు పంటలు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. కొన్ని చోట్ల ఈ మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వరద ప్రవాహంతో 100 ఎకరాల్లో వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగి రైతులు సాగు చేసినటువంటి వరి పంట చేతికొచ్చే దశలో పొలాలు మొత్తం కొట్టుకుపోయాయి. ఇలా ఉంటే కష్టమవుతుంది. ఇలా ఉంటే వేలల్లో ఖర్చు పెట్టాం, వేలల్లో ఖర్చు చేసి పండించాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తప్పకుండా వెంటనే సహాయక చర్యలు కొనసాగించిన నేపథ్యంలోనే రైతులను కాపాడేటువంటి ప్రయత్నం కొనసాగించాలంటూ కూడా రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా మిర్చి, పత్తి, వరి సాగు చేస్తారు. ఇప్పుడు ఆ సాగుకు సంబంధించినటువంటి రైతులంతా కూడా అసలు ఈ మోంతా తుఫాన్ ఎప్పటి వరకు ఉంది, ఈ మోంతా తుఫాన్తో ఎటువంటి ఇంకా నష్టం వాటిల్లుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇంకా ప్రజలైతే అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్న కూడా వరంగల్ జిల్లా కలెక్టర్లు కావచ్చు, మిగతా కలెక్టర్లంతా కూడా వరి కోతలు కావచ్చు, మిగతా మొక్కజొన్న కోత కోసేవారు, పత్తేర వారంతా 2 రోజుల వారు వాయిదా వేసుకోవాలంటూ కూడా రైతులకు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి మార్కెట్ అధికారులకు తప్పకుండా రైతులకు వెంటనే తార్పలీలు కావచ్చు, పరదాలు అందివ్వాలి, వరి ధాన్యం తడవకుండా చూసుకోవాలంటూ కూడా కలెక్టర్లు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత
గ్రామీణ ప్రాంతాల్లో మండల ఆఫీసులలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి రైట్, ఇబ్బంది తిరుపతి. కలగకుండా చూశారు. కానీ ఈ వరద బీభత్సంతో తిరుపతి. తుఫాన్ ప్రభావంతో పెద్ద ఎత్తున పంటలు ఎస్ తిరుపతి, ప్రస్తుతం మీరు హంటర్ రోడ్లో ఉన్నామని చెప్తున్నారు, నగరం నడిబొడ్డు ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా లోకల్గా గ్రామాల్లో తిరుపతి ఎస్ ఒక్క నిమిషం తిరుపతి ఎస్ ఇప్పుడు మీరు ప్రస్తుతం హంటర్ రోడ్లో ఉన్నామని చెప్తున్నారు, నగరం నడిబొడ్డున. ఆ వెనకాల చూస్తే ఎక్కడో నదిలో నిచ్చినట్టుగా కనిపిస్తోంది. అసలు ఏంటి వాటర్ వెళ్ళే సోర్స్ లేదా? ఇప్పుడు ఆ వాటర్ ఎప్పుడు వెళుతుంది? అసలు ఏంటి ఇక్కడే ఎలా ఉందంటే గ్రామాల సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంకా ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు. అసలు గతంలో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కనిపించిందా అక్కడ? యా మీరు అన్నట్టే నా వెనకాల చూస్తే ఒక సముద్రంలో ఒక చెరువులో నిలబడినటువంటి పరిస్థితులే కనబడుతుంది. ప్రజెంట్ హన్మకొండ నగరంలోని అంటర్ రోడ్డు దృశ్యాలు ఇది. హన్మకొండ నగరం కావచ్చు, వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున 118 కాలనీలు నీట మునిగాయి. 100 కార్లు 100 బైకులు తడిసి ఖరాబ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నిన్న మొదటి కూడా భారీ వర్షాలు కురిచాయి. భారీ వర్షాలు కురిసిన తర్వాత అర్ధరాత్రి ఊహించని విధంగా వరంగల్ నగర వ్యాప్తంగా ఈ వరద వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఉదయం నుంచి వర్షం లేనప్పటికీ కూడా నిన్న వచ్చినటువంటి వరదతోనే వరంగల్ నగర వ్యాప్తంగా మొత్తం వరద బీభత్సం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కృష్ణానగర్ కాలనీ కావచ్చు, సంతోష్ మాత, గోకుల్ నగర్, రామ్ నగర్, క్రాంతి నగర్, సంబయ్య నగర్, సంతోష్ మాత నగర్ అంతా కూడా పోలీసులు రెస్క్యూ చేసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం అంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను కొద్దిసేపు క్రితమే సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ వరంగల్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి రివ్యూను సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహించారు. రేపు వరంగల్, ఉస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రేపు పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడెడ్గా తెలుస్తుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా అలంకార సెంటర్ కావచ్చు, కాపువాడ, చౌరస్తా, మిగతా వరంగల్ హనుమకొండ నగరంలో వరదల బీభత్సం, వరదల ప్రళయం అయితే కొనసాగుతుంది. అనేక మంది ఉదయం నుంచి కూడా తిండి లేక, ఉదయం నుంచి వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంత మేరకు మాత్రమే, కొన్ని కాలనీలు మాత్రమే సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇంకా అనేక కాలనీలకు సంబంధించిన ప్రజలంతా కాలనీలోనే నీటమున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి అటు ఊహించిన విధంగా తెల్లవారుజామున 5:30, 6 గంటల సుమారులో ఈ వర్షం వచ్చినటువంటి నేపథ్యంలోనే కాలనీలకు సంబంధించిన వారంతా కూడా మునిగిపోయినారు. అనేక షాపులు మునిగిపోయి, అనేక షాపులకు సంబంధించిన వస్తువులు కావచ్చు, వంట సామాగ్రి మొత్తం ఇంట్లో బియ్యం, పప్పు తడిసిపోయిన తర్వాత వంట చేసుకునేటువంటి పరిస్థితులు తలెత్తాయంటే కూడా వరంగల్ నగర వ్యాప్తంగా వాసులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జలదిగ్బంధంలోనే ఇంకా పలు కాలనీలు కొనసాగుతున్నాయి. హన్మకొండ, వరంగల్లో ఉదయం నుంచి వరదల బీభత్సం కొనసాగుతుంది. వరద బాధితులను తరలించినప్పటికీ కూడా ఇంకా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి కాలనీలో వరద కొనసాగుతుంది. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కావచ్చు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, కమిషనర్ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పుడెప్పుడు ఎటువైపు నుంచి గోపాల్పూర్ చెరువు కావచ్చు, వడ్డపల్లి చెరువు దగ్గర ఎట్లా ఉంది కాలనీలకు సంబంధించిన పరిస్థితి కూడా మొత్తం పెద్ద ఎత్తున రివ్యూ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఉదయం నుంచి మాత్రం హన్మకొండ, వరంగల్ నగరంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. సహాయక చర్యల కోసం అనేక కాలనీలకు సంబంధించిన కాలనీవాసులు ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సతీష్ రైట్ తిరుపతి, అది మొత్తానికి మోంతా తుఫాను అటు ఏపీని పంట నష్టంతో విపరీతంగా నాశనం చేసేస్తే ఇప్పుడు తెలంగాణ మీదకి వచ్చి పడింది. తెలంగాణలో విపరీతమైన భారీ వర్షాలతో ఇప్పుడు నగరాల నదులను తలపిస్తున్నాయి. ఇక గ్రామాల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో, మరి పంట నష్టం ఏ స్థాయిలో ఉంటుందో మరి 2 రోజులు పోతే అది తెలుస్తుంది. ఇక మోంతా తుఫాను గమనాన్ని వాతావరణ శాఖ పసిగట్టలేకపోయింది అని విమర్శలు వస్తున్నాయి. తుఫాన్ తీరం దాటిదాకా ఐఎండీ రిపోర్ట్ పేలినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు, నల్లమల వర్షాలపై సరైన అలర్ట్ ఇవ్వకపోవడంతో పాటుగా రియల్ టైం డేటా ఇవ్వలేకపోయిందని ఐఎండీపై విమర్శలు వినిపిస్తున్నాయి. మోంతాను సరిగా అంచనా వేయకపోవడంతో ఇటు తెలంగాణలో వరంగల్, హనుమకొండ జిల్లాలు కూడా అతలాకుతలమైనట్టుగా తెలుస్తోంది. తెలంగాణపై ఉండే ప్రభావం సరిగా అంచనా వేయకపోవడం వల్లే అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేరని, అందుకే నష్టం పెరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి ప్రస్తుతం లైవ్లో జరుగుతున్నారు. ఎస్ శ్రీహరి, అసలు ఏంటి నిజంగా ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే సరే, ఇప్పుడు తుఫాన్ దిశ మార్చుకోవటం అవన్నీ ఓకే, అవన్నీ ఇప్పుడు జరిగేవే. ఇప్పుడు కూడా ఆ తీరం దాకా వచ్చి మన దిశ మార్చుకుని ఇమీడియట్గా వెళ్ళటం అది మన చేతుల్లో లేదు. బట్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంటుంది అనేది చెప్పే ఆస్కారం అయితే ఉంటుంది కదా. ఎందుకు ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నారు? అసలు నిజంగా ఏం చెప్తుంది? దీనికి సంబంధించి ఎవరైనా స్పందిస్తారు అధికారులు? రైట్ సతీష్, ఖచ్చితంగా మీరు చెప్పింది ఏదైతే ఉందో ఐఎండీ తుఫాన్ తీవ్రతనైతే దాని గమనాన్ని అయితే సరి గుర్తించలేకపోయింది. దీనిపైన కూడా నిపుణులు అయితే తీవ్ర విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 26, 27, 28 తేదీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఐఎండీ కూడా నివేదిక అయితే
సమాచారం అయితే ప్రకటించింది. ఈ 26, 27, 28 తేదీల్లో తీవ్ర తుఫాన్ రాబోతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే దివిసీమ తరహా తుఫాన్ అయితే రాబోతుంది అంటూ కూడా కొంత హడావిడి చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించే ఇటు ఒక పక్క రాష్ట్రం ఏపీలో అయితే దానికి ఆ స్థాయిలో తుఫాన్ వస్తుందేమో అనే అనుమానంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయ్యి అధికారులంతా కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తూ అంతా కూడా అధికారులను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ ఐఎండీ ఇచ్చిన నివేదిక రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను మనం గమనంగా పరిశీలించినట్లయితే 26 తారీఖు 27 తారీఖు అర్ధరాత్రికి 11:30 గంటలకైతే తీరం దాటుతుంది, తీరాన్ని తాగుతుందంటూ కూడా ఐఎండీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 27 తారీఖు తీరాన్ని తాకలేదు. 28వ తారీఖు మనకి తీరాన్ని తాకింది. అది కూడా కాకినాడ దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ అక్కడ తీరం దాటలేదు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే 28 రాత్రి 8 గంటలకే తీరం దాటింది. అది కూడా మనకి అంతర్వేది ఏదైతే ఉందో మల్కీపురం వద్ద అయితే తీరం దాటిన పరిస్థితి కనపడతా ఉంది. ఐఎండీ ఏ రిపోర్ట్ అయితే ఇస్తుందో అదన్నీ కూడా దానికి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అక్కడ అది కాకుండా వేరేది అంతా కూడా జరిగిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. దీనిపైన కొంత సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అధికారులకు కూడా 28వ తారీఖు అయితే సీఎం చంద్రబాబు అధికారులపై కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ యాక్యురేట్ ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని నాకు ఇస్తేనే నేను ప్రజల వద్దకు దీన్ని తీసుకువెళ్ళగలుగుతాను అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అధికారులను అయితే కొంత మందలిచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ఇదే విధంగా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడైతే వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పిన ఐఎండీ రిపోర్ట్ ఇచ్చినా అక్కడ వర్షాలు అయితే అంత ప్రభావం చూపించలేదు. కానీ ఇతర ప్రాంతాల్లో మాత్రం విస్తారమైన వర్షాలు, విపరీతమైన పంట నష్టం ఇలాంటివి అయితే జరిగిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో కొంత వాతావరణం అనేది సరైన సమాచారం లేకపోవడంతో విపరీతమైన వర్షం, అదేవిధంగా తెలంగాణలో కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో హనుమకొండ కానీ, అదేవిధంగా వరంగల్, అదేవిధంగా భద్రాచలం ఇలాంటి ప్రాంతాల్లో అయితే విపరీతమైన వర్షాలతో తీవ్ర నష్టాన్ని అయితే ఎదుర్కొంటున్నారు రైతులు ఒక పక్క. అదేవిధంగా మనకు ప్రకాశం జిల్లా, నెల్లూరు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీవ్ర వర్షాలు అయితే కురిశాయి. వాతావరణ శాఖ అయితే ఇవన్నీ ముందు చెప్పలేదు. కానీ తర్వాత చూసుకున్నట్లయితే మనకు వాతావరణ శాఖ రాష్ట్రంలో ఎక్కడైతే వర్షాలు పడతాయో అని చెప్పాయో అక్కడైతే వర్షాలు కాకుండా ఇప్పుడు మనకు ప్రకాశం, బాపట్ల ఏదైతే ఉందో బాపట్ల, అదేవిధంగా పల్నాడు, అదేవిధంగా నెల్లూరు ఇలాంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో కూడా మనకు బాగా విపరీతమైన వర్షాలు కురవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. పంట నష్టం, వరి, మొక్కజొన్న, అదేవిధంగా ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో అటు కూరగాయల పంటలు కానీ, అపరాలు కానీ ఇట్లాంటివి, మినుము ఇలాంటివి అన్నీ కూడా పంటలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పొట్ట దశలో ఉన్న సమయంలోనే ఇలాంటి విపత్కరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడటం, తుఫాన్ రావటం, ఈ తుఫాన్ దశలో పొట్ట దశలో ఉన్న గింజలు కూడా రేపు తాలు గింజలుగా ఏర్పడేవన్నీ కూడా రైతులకు భారంగా అయితే పడనున్నాయి. ఈ రైతులకు అంత దిగుబడి అంత చేతికి కూడా రాకపోయే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అధికారులకు అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలు అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన పంట నష్టం ఎంత ఏ మేర ఉంది అనే దానిపైన కూడా సమాచారాన్ని అయితే సేకరించి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అదే సాంకేతికపరమైన టెక్నాలజీని కూడా వాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. డ్రోన్లతో పక్క జరుగుతున్న పరిస్థితిని కూడా సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఏ మేర పంట ఆస్తి నష్టం జరిగింది అనే దానిపైన కూడా నివేదిక అయితే సీఎం చంద్రబాబుకు ఒక 5 రోజుల్లో అయితే నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులకు అయితే ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐఎండీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఈ ఫెయిల్యూర్ మొత్తం తీవ్ర విమర్శలకు అయితే గురి అవుతుంది. వాతావరణ శాఖ సరైన సమాచారాన్ని అయితే ఇవ్వలేకపోయింది. దీనికి సంబంధించి కొంత ఎవరైతే నిపుణులు ఉన్నారో వారు కూడా కొంత విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో వర్షాలు కురవడంతో పంటలు అయితే తీవ్ర నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్ శ్రీహరి, ఎస్ థ్యాంక్ యూ. మొత్తంగా ప్రకృతి విపత్తులు అయితే ఎవరు ఆపలేం, కానీ ఆ ప్రకృతి విపత్తు ఎక్కడ సంభవిస్తుందో తెలిపే వాతావరణ శాఖ మాత్రం పూర్తిగా అలర్ట్ చేయడంలో చాలా అది పేలినట్టుగానే చాలామంది నిపుణులు అయితే భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా నష్ట నివారణ చర్యలు అయితే ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ప్రాణ నష్టం జరగకుండా అటు ఏపీ ప్రభుత్వం ఎంత యాక్షన్ తీసుకుందో మనం చూస్తాం. ఇక ఆస్తి నష్టానికి సంబంధించి అంచనాలు వేస్తూ రైతులకు సహాయం చేసే దిశగా కూడా పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేస్తోంది. ఇటు తెలంగాణలో కూడా ఏదో వాయుగుండం వచ్చింది, దీని ప్రభావం తెలంగాణ మీద ఉంటుందని చెప్పారే కానీ ఇంత ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని, ఎంత విపరీతంగా భారీ వర్షాలు కురుస్తాయని, ఈ స్థాయిలో మొత్తం ఇంత వ్యవస్థను సృష్టిస్తుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డెఫినెట్గా అది మాత్రం వాతావరణ శాఖ విభాగానికి సంబంధించే ఉంటుంది. ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, అలర్ట్స్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడు ఎక్కడ మరి రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇలాంటివి ఇస్తున్నారే కానీ ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఎక్కడెక్కడుంది, ఎక్కడ భారీ స్థాయి వర్షాలు కురుస్తుంది, అత్యంత భారీ వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయి, ఇలాంటివి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. బట్ ఆ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందా, ఎక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతున్నప్పటికీ రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మోంతా తుఫాన్ అయితే అటు ఏపీతో పాటుగా తెలంగాణ మీద కూడా భారీ స్థాయిలో విరుచుకుపడిందని చెప్పాలి. మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా రైతులు పంట చేతికొచ్చే సమయంలో అలా పంట వాలిపోతుంటే చేతికొచ్చిన కొడుకు కోల్పోయినట్టుగా వాళ్ళ బాధ్యత వర్ణతీతంగా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.